దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏమి చేయాలి? పార్ట్ 2. యెహోషువ 7:12 శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఏమి నిర్మూలము చేయాలి? శాపగ్రస్తమైనది నిర్మూలము చేయాలి. ద్వితీయోపదేశకాండము 13:18 నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ వద్ద ఉంచుకొనకూడదు. శరీర సంబంధమైనది ఉండకూడదు. అసహ్యమైనది అపవిత్రమైనది ఏది కూడా నీలో ఉండకూడదు. పులిసిన పిండి కొంచెమైనను పిండి అంతా పులిసిపోతుంది. ఆకాను శపథమైన దానిని దొంగిలించి పాపము చేసి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఉరి తెచ్చుకున్నాడు. దేవునికి ఇష్టము కానిది ఏది కూడా మన ఒంట్లో కూడా ఉండకూడదు. నా దేహము దేవుని ఆలయం, నా కుటుంబము దేవుడు ఏర్పరిచిన పరలోక స్థలం. పరలోకం పోవాలి అని అందరికీ ఉంది. పరలోకం అంటే అది సిద్ధపరచబడిన స్థలం. అది ఎవరికి తెలుసా? సిద్ధపడిన వారికి సిద్ధపరచబడిన స్థలం. ఎవరు సిద్ధపడిన వారంటే పై వాటి అన్నిటినీ జరిగిస్తూ ఉంటారో వారే. పరీక్షకు వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు ఎలా వెళుతావు? సిద్ధపడే కదా. ప్రయాసపడాలి, సుఖపడవద్దు. ఆత్మలను సంపాదించాలి. కరిగిపో. మనము ఈ లోకములో కన్ను మూస్తే పరలోకములో కన్ను తెరిచేవారిలాగా ఉండాలి. అప్పుడు యేసయ్య చూచి, నా కుమారుడా, నా కొరకు ప్రయాసపడ్డావు, ఇదిగో నీకు ఏర్పాటు చేసిన నిత్యం ఇల్లు అని తాళపు చెవును మనకు ఇస్తాడు. అట్టి కృప మన అందరికీ దేవుడు